నమస్కారం, జగన్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయానికి చేరుకున్నాం. ఇక్కడ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే కళ్ళల్లో నీళ్లు వస్తాయండి. కాబట్టి ఆలస్యం చేయకుండా అర్థాన్ని చూద్దాం. సత్యధర్మ రక్షకుడైన రాఘవేంద్రుని పూజిస్తాను. కల్పవృక్షం వంటి మహోన్నతుడైన రాఘవేంద్రునికి నమస్కరిస్తున్నాను. మన కామధేనుడు లాంటి రాఘవేంద్రుడికి నమస్కరిస్తున్నాను. ఈ రాఘవేంద్రుడు తనను మనస్ఫూర్తిగా ప్రార్థించే భక్తులందరి కోరికలు తీరుస్తాడు. రాయర్ వారికి కులం, వర్ణం, మతం, పక్షపాతం లేదు. ఎవరైనా తమ మతం, కులం, రంగులతో సంబంధం లేకుండా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే వారి కోరికలు నెరవేరుతాయి. అనేక అద్భుతాలను వీరి దగ్గర చూసాము. అందుకే రాయరుని కల్పవృక్షం, కామధేనువు అని అంటారు. ఈ పవిత్రమైన స్థలం తుంగభద్రా నదీ తీరంలో ఎంతో అందంగా నిర్మించబడి మనస్సుకు ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సన్నిధికి కొద్ది కిలోమీటర్ల దూరంలో పంచహనుమాన్ క్షేత్రం కూడా ఉంది. వీలైతే దర్శించండి. మఠంలో అన్నప్రసాదాన్ని మాత్రం తినకుండా రాకండి. జాతకంలో గురువు వక్రంగా ఉన్నట్లయితే ఈ క్షేత్రాన్ని సందర్శించండి. మీకు గురువు యొక్క అనుగ్రహాన్ని పుష్కలంగా పొందండి. శుభం భూయాత్. ధన్యవాదాలు.